పురుషుల దురుద్దేశాలు నిరోధించడంతో పాటు బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించే పేరుతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సరికొత్త ప్రతిపాదనలు చేసింది. మహిళల దుస్తులను పురుష దర్జీలు కుట్టకూడదని పేర్కొంది. అమ్మాయిల శిరోజాలను కత్తిరించే పనులు కూడా చేయకూడదని ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్టు మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ తెలిపారు. అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలే తీసుకోవాలి. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇక సెలూన్లలోనూ మహిళా వినియోగదారులకు అమ్మాయిలే సేవలు అందించాలి. జిమ్, యోగా సెంటర్లలో మహిళలే శిక్షకులుగా ఉండాలి. కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి వృత్తుల్లో ఉన్న పురుషులు అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వేధించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అలాంటి వాటి నుంచి మహిళలను రక్షించేందుకు ఈ ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చారని, సమావేశానికి హాజరైన సభ్యులు దీనికి మద్దతిచ్చారని వెల్లడించారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు చట్టం తీసుకొచ్చేలా యూపీ ప్రభుత్వాన్ని కోరనున్నట్టు అగర్వాల్ స్పష్టం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాలి. ఇప్పుడు చీర కట్టుకోలేనటువంటి అమ్మాయిలు చాలామంది ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, తర్వాత పెళ్ళిళ్ళు ఉన్నా చీర కట్టడానికి కొంతమందిని పిలిపిస్తున్నారు. అందులో మనం వీడియోలు చూస్తున్నాం. చాలామంది మగవాళ్ళు ఆడపిల్లలకు చీరలు కడుతున్నారు. సో దీంతో ఏమవుతుంది అంటే మోస్ట్లీ అమ్మాయిల యొక్క శరీర భాగాలను వీళ్ళు చీర కట్టే సమయంలో తాకే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చేస్తున్నది వృత్తే కావచ్చు, కానీ అది కరెక్ట్ అయిన వృత్తి కాదు. ఫస్ట్ చీర కట్టుకున్నాడు మొదలు ఒక 4 రోజులు నేర్చుకోవాలి. వీళ్ళే కట్టుకోవాలి. వాడిని పిలుచుడు ఎందుకు, తర్వాత వాడు ఏదైనా చేస్తే బాధపడడు ఎందుకు, పోలీస్ స్టేషన్లో పోవడం ఎందుకు. అసలు అటువంటి కట్ చేయాల్సిన బాధ్యత సమాజంది. ఇప్పుడు జరిగిన తర్వాత ఏమవుతుంది అని కాదు, అక్కడ జరగకముందు ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఏవైనా వాటిని కట్ చేస్తే పోలే.